everyone, welcome to Vidya Margam. Today we are going to discuss about the parts of the Indian Constitution. Okay, actually before starting this concept ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మన దగ్గర ఒక నోట్బుక్ ఉంది, టెక్స్ట్ బుక్ ఉంది. ఆ టెక్స్ట్ బుక్లో ఒక 10 లెసన్స్ ఉన్నాయి. అవి ఎలా డివైడ్ ఉన్నాయి? పార్ట్ ఏలో 5 లెసన్స్ ఉన్నాయి, పార్ట్ బిలో 5 లెసన్స్ ఉన్నాయి, పార్ట్ ఏ పార్ట్ బి 10 లెసన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ బుక్ గురించి డిస్క్రైబ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఏమని చెప్తాము? ఒక టెక్స్ట్ బుక్ ఉంది, టెక్స్ట్ బుక్లో 2 పార్ట్స్ ఉన్నాయి, 2 పార్ట్స్లో 5 చాప్టర్స్ ఉన్నాయి అని చెప్తాం కదా. సేమ్ ఇలాగే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి కూడా నేర్చుకోవాలనుకుంటే 2 వేస్ ఉన్నాయి. ఏంటి ఆ వేస్? కాన్స్టిట్యూషన్ని మనం 2 వేస్గా నేర్చుకోవచ్చు. ఒకటి పార్ట్స్ వైజ్గా నేర్చుకోవచ్చు, ఇంకొకటి షెడ్యూల్స్ వైజ్గా నేర్చుకోవచ్చు. ఓకేనా? ప్రజెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 25 పార్ట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ 22, కాకపోతే కొన్ని ఇప్పుడు 4th ఏ, 9th బి అని సబ్ క్లాసెస్ యాడ్ అవ్వడం వల్ల 25 పార్ట్స్ అనేవి యాడ్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్స్ వచ్చేసి ప్రీవియస్లీ ఫస్ట్ టైం ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు 8 షెడ్యూల్స్ ఉండే, ఇప్పుడు మాత్రం 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇలా ఒక టెక్స్ట్ బుక్ అయితే మనం ఎలా చదువుతామో యాజ్ వెల్ యాజ్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదవడానికి కూడా 2 పాసిబుల్ వేస్ ఉన్నాయి. ఒకటి పార్ట్స్గా చదవచ్చు, ఇంకొకటి షెడ్యూల్స్గా చదవచ్చు. పార్ట్స్ అండ్ షెడ్యూల్స్ మీరు పర్ఫెక్ట్గా ఉన్నారంటే పాలిటీ నుంచి ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్, ఎనీ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్ మీరు ఈజీగా అటెంప్ట్ చేస్తారు. ఓకేనా? మీరు స్టేట్ గవర్నమెంట్ రాస్తున్నారా, సెంట్రల్ రాస్తున్నారా, యూపీఎస్సీ లెవెల్ రాస్తున్నారా, అండ్ మోర్ ఓవర్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారా, ఎనీ ఎగ్జామ్ పార్ట్స్ అనేవి గుర్తుండాలి. గుర్తుండడమే ఇక్కడ మేజర్ కాన్సెప్ట్. ఓకే, ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. మన కాన్స్టిట్యూషన్లో ఉన్న పార్ట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు యాక్చువల్లీ 25 పార్ట్స్, ఆ 25 పార్ట్స్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను పార్ట్స్ మెన్షన్ చేశాను, సమ్ ఆఫ్ ద పార్ట్స్ మెన్షన్ చేశాను. వీటి గురించి చెప్తాను. చెప్పే బిఫోర్ వీటిని చూడకండి, నేను చెప్పే కాన్సెప్ట్ చూడండి. ఏదైనా మనం నేర్చుకోవాలంటే ఒక ఫార్మేట్ ఫాలో కావాలి, మనకంటూ ఒక స్టైల్ ఉండాలి. అది ఎలా చెప్తా చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలన్నా, ఒక కాన్స్టిట్యూషన్ రాయాలన్నా, గవర్నమెంట్ ఎగ్జామ్స్ అటెండ్ చేయాలన్నా, ఇంకేది చేయాలన్నా ఫస్ట్ మనం ఈ ల్యాండ్ పైన ఉండాలి. ఓకేనా? స్పేస్లో ఉండి, ఇంకా వేరే ప్లానెట్స్ పైన ఉండి, అసలు ఎర్త్ పైన లేకుండా మనం ఏ వర్క్ చేయలేం. మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఫస్ట్ మనం ల్యాండ్ పైన ఉండాలి. ల్యాండ్ పైన ఉండాలి కదా. సో ఈ ల్యాండ్ని మనం కొంచెం స్పెషల్గా నేర్చుకోవాలనుకుంటే ల్యాండ్నే మనం టెరిటరీ అని పిలుస్తాం. ఓకే, ల్యాండ్నే మనం టెరిటరీస్ అని పిలుస్తాం. సో ఫస్ట్ ఏం లేదు, మనం ఏదైనా చేయాలనుకుంటే మనం ఫస్ట్ ల్యాండ్ పైన ఉండాలి. ఆ ల్యాండ్ మనదై ఉండాలి. ఓకే, ఇప్పుడు అమెరికాకి వెళ్ళి నేను ఏదో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తాను, ఆస్ట్రేలియాకి వెళ్ళి ఒక కంపెనీ పెడతాను, ఇంకేదో ఒక స్టేట్కి వెళ్ళి, ఇంకేదో కంట్రీకి వెళ్ళి ఏదో చేస్తాను అంటే నువ్వెవరు, నీకేం రైట్స్ ఉన్నాయి ఇక్కడ, నువ్వు ఎందుకు వచ్చి చేస్తున్నావు అనే క్వశ్చన్స్ అనేవి వినపడతాయి. అదే మన ల్యాండ్, మన కంట్రీ, మనది అనుకున్న ల్యాండ్ మీద మనం ఏం చేసినా మనం ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో మనం కంట్రీ గురించి ఇప్పుడు ఇండివిజువల్ డిస్కషన్ కాదు, ఇది కంట్రీ డిస్కషన్. ఇండియాలో ఇండియన్గా నువ్వు ఏదైనా చేయొచ్చు ఇండియన్ ల్యాండ్ పైన, అదే వేరే ల్యాండ్ పైన చేయలేవు కదా. సో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే యూనియన్ అంటే ఏంటి? మనందరము అండ్ టెరిటరీ, మన భూమి అని అర్థం. అంటే నేను ఎగ్జాక్ట్గా అది కాకపోవచ్చు, బట్ గుర్తుండడానికి చెప్తున్నాను. యూనియన్ అంటే ఫస్ట్ మనం ఏదైనా చేయాలంటే మనకి ల్యాండ్ పైన మనం ఉండాలి. మన ల్యాండ్, మనది అంటే మనది యూనియన్, టెరిటరీ అంటే ల్యాండ్. ఫస్ట్ ల్యాండ్ పైన ఉన్నాం. సెకండ్ వచ్చేసి ఇప్పుడు ఈ ల్యాండ్, ఈ యూనియన్ నీదైనప్పటికీ నువ్వు అందులో ఉండాలి అంటే నువ్వు ఆ ల్యాండ్కి సంబంధించిన పర్సన్, నీ దగ్గర ప్రూఫ్ ఏంటి? ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు సో అండ్ సో హైదరాబాద్కి సంబంధించిన పర్సన్, నేను హైదరాబాద్కి సంబంధించిన పర్సన్ అని నా దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? అండ్ నేను ఇండియాకి సంబంధించిన పర్సన్, నన్ను ఎవరో ఒక ఎక్స్-పర్సన్ వచ్చి అడిగారు, నువ్వు ఏ కంట్రీ అమ్మా నీది అంటే నేను ఇండియా అని చెప్తా. ఇండియా అని ప్రూఫ్ ఏంటి అంటే సమ్ పాస్పోర్టో మనం ఆధార్ కార్డో ఏదో ఒకటి చూపిస్తాం. అలాంటి ఒక ప్రూఫ్, నువ్వు ఇండియన్ అనే ఒక ప్రూఫ్ కావాలి. ల్యాండ్ ఫస్ట్ మనం ల్యాండ్ పైన ఉండాలి. ఆ ల్యాండ్ మనది అని చెప్పుకోవడానికి మనకంటూ ఒక సిటిజన్షిప్ ఉండాలి. కాబట్టి ఫస్ట్ ల్యాండ్ పైన ఉన్నాము, నెక్స్ట్ మనకి మన ల్యాండ్ అని ఒక సిటిజన్షిప్ కావాలి. సిటిజన్షిప్ ఇస్తే సరిపోతుందా? ఇప్పుడు నువ్వు ఉన్నావు, ల్యాండ్ నీదే, నెక్స్ట్ నువ్వు ఆ ల్యాండ్కి సంబంధించిన పర్సన్ వన్ సిటిజన్షిప్ ఉంది, అలా అని చెప్పేసి నీకేం రైట్స్ ఇవ్వకుండా ఒక క్లోజ్డ్ రూమ్లో ఉంచేసి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, మేము చెప్పిందే వినాలి, మేము చెప్పినట్టే చేయాలని ఇలా కొన్ని రూల్స్ ఫామ్ చేసినాం అనుకో, అప్పుడు మీకు ఎట్లా అంటే ఒక టైప్ ఆఫ్ కోపం అనేది వస్తుంది. అరే నా ల్యాండ్ పైన నాకు రైట్స్ లేవా అని, నాకంటూ ఒక బేసిక్ రైట్స్ కావాలి అనే ఒక థాట్ వస్తుంది కదా. సో అందుకని చెప్పేసి మన ఫండమెంటల్ రైట్స్ అనేది థాట్లో ఉంది. నేను ఫార్మెట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
ఫస్ట్ ఇలా చదువుకోవడం వల్ల మీకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది అండ్ ఎప్పుడు మర్చిపోరు. ఇంకొకసారి ఎప్పుడైనా రివిజన్ చేసుకుంటే గుర్తొచ్చేసేయాలి. థర్డ్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్. చూడండి ఫార్మేట్. మీరు మీ ల్యాండ్ పైన, మీ ల్యాండ్ యూనియన్, ఈ టెరిటరీ అనేది మీది, యూనియన్ టెరిటరీలో ఉన్నారు, మీ యూనియన్ టెరిటరీలో ఉన్నారు, మీకు సిటిజన్షిప్ ఉంది అండ్ మీకు సిటిజన్షిప్తో పాటు కొన్ని బేసిక్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. బేసిక్ ఫండమెంటల్ రైట్స్తో పాటు మీ స్టేట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇండియా ఉంది, ఇండియా అనేది ఒక కంట్రీ. ఇండియాలో 28 స్టేట్స్ ఉన్నాయి, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఆ స్టేట్స్కి సంబంధించిన కొన్ని పాలసీస్ ఉంటాయి. ఆ స్టేట్ పాలసీస్ గురించి డిస్కస్ చేసేది ఫోర్త్. నెక్స్ట్ వచ్చేసి మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇది ఫోర్త్ పార్ట్. ఫోర్త్ ఏ వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్. ఇప్పుడు డ్యూటీస్ అనేవి, ఇప్పుడు రైట్స్ ఇచ్చిన గవర్నమెంట్ డ్యూటీస్ కూడా కండక్ట్ చేస్తుంది. ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చెప్పాలంటే ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి యాక్చువల్గా లేదు. వీటిని స్వరణ్ సింగ్ కమిటీ రికమెండ్ చేసింది. ఒక కమిటీ ఉంది స్వరణ్ సింగ్ అని. ఆ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం 42nd కాన్స్టిట్యూషనల్ అమైండ్మెంట్ ద్వారా వీటిని యాడ్ చేశారనమాట, ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి. యాక్చువల్గా ఇవి 10 డ్యూటీసే ఉండే. 11th డ్యూటీని 86th కాన్స్టిట్యూషనల్ అమైండ్మెంట్ ద్వారా 2002లో యాడ్ చేశారు. ఏంటి కొత్తగా యాడ్ అయిన ఫండమెంటల్ డ్యూటీ అంటే, ఇప్పుడు ఒక పిల్లలు ఉంటారు కదా, చిల్డ్రన్స్కి 6 years to 14 years వరకు కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. అది పేరెంట్ అయినా కానివ్వండి, గార్డియన్ అంటే ఆ పిల్లలు ఎవరి దగ్గర ఉంటున్నారో వాళ్ళైనా కానివ్వండి, కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఈ ఫార్మేట్లో చదవాలి. ఫస్ట్ ల్యాండ్, యూనియన్ అండ్ టెరిటరీ. మీ యూనియన్, మీ ల్యాండ్ పైన మీరు ఉన్నారు, ఓకేనా. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ఆర్టికల్స్ 1 to 4. నెక్స్ట్ మీరున్న మీ ల్యాండ్ పైన మీకు సిటిజన్షిప్ కావాలి, అది సెకండ్ పార్ట్, అది 5 to 11 ఆర్టికల్స్. మీరు సిటిజన్ అయినప్పటికీ కూడా కొన్ని బేసిక్ రైట్స్ అనేవి మీ దగ్గర మీకు ఉండాలి. ఆ బేసిక్ రైట్సే ఫండమెంటల్ రైట్స్. యాక్చువల్లీ అవుట్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఫండమెంటల్ రైట్స్ని ఫస్ట్ టైం కావాలి అని డిమాండ్ చేసిన పర్సన్ ఎవరంటే బాలగంగాధర్ తిలక్ గారు, బిఫోర్ ద ఇండిపెండెన్సే. దీన్ని మనము ఇంకా స్పెషల్ నేమ్తో పిలుస్తాం, మాగ్నా కార్టా అనే నేమ్తోని ఈ థర్డ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని పిలుస్తాం. ఎందుకు అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1215 అంటే 1215లో ఏం జరుగుతుంది, కింగ్ జార్జ్ అని ఒక ఇంగ్లాండ్ కింగ్ వాళ్ళ ప్రజలకి ఏమేమి బేసిక్ రైట్స్ ఉండాలి, ఏ రైట్స్ ఉంటే వాళ్ళ ప్రజలు హ్యాపీగా ఉంటారని చెప్పేసి ఒక బుక్ రిటర్న్లో రాస్తారనమాట. ఆ రిటర్న్ డాక్యుమెంట్ని వాళ్ళు మాగ్నా కార్టా అనే పేరుతో స్పెషల్ నేమ్తో పిలుచుకున్నారు. మరి మన రైట్స్, మన రెగ్యులేషన్స్ అన్నీ, అంటే మనకి ఏమేమి బేసిక్స్ కావాలి, ఏ రైట్ ఉంటే మనం బతకగలము అని మనం రాసుకున్న ఈ ఫండమెంటల్ రైట్స్ కూడా మనకు ఒక మాగ్నా కార్టా అనే నేమ్తో మనం మాగ్నా కార్టా అని పిలుస్తాం. ఫస్ట్ టైం ఫండమెంటల్ రైట్స్ కావాలని డిమాండ్ చేసింది బాలగంగాధర్ తిలక్ గారు. ఓకే, మనం ఇప్పుడు పార్ట్స్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్, సెకండ్ సిటిజన్షిప్, మన యూనియన్, మన సిటిజన్షిప్, మనం రైట్స్. నెక్స్ట్ మన స్టేట్స్కి పాలసీస్, టీపీఎస్పీస్ అంటారు, ఆర్టికల్ 36 to 51. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ని ఎవరు రికమెండ్ చేశారు అనేది రీసెంట్గా జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్లో అడిగారు ఈ క్వశ్చన్ అనేది. సో స్వరణ్ సింగ్ కమిటీ రికమెండ్ చేస్తే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఫండమెంటల్ రైట్స్ ఫామ్ అయినప్పుడు 10 ఫండమెంటల్ రైట్సే ఉండే. ఇట్ ప్రెసెంట్ 11 అనేది కూడా యాడ్ అయ్యింది. ఆ 11th 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002లో యాడ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి అయిపోయింది. ఫస్ట్ ఇక్కడికి ల్యాండ్, సిటిజన్షిప్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ డ్యూటీస్, ఇక్కడికి రైట్స్, డ్యూటీస్ ఎండ్ అయిపోయినాయి. ఇంకేం స్టార్ట్ కావాలి, గవర్నమెంట్. ఫస్ట్ గవర్నమెంట్ ఏంటి, యూనియన్ గవర్నమెంట్. సో యూనియన్ గవర్నమెంట్ వచ్చేసి 5th పార్ట్లో ఉంది. నేను మీకు పార్లమెంట్ గురించి అండ్ ప్రెసిడెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు యూనియన్ గవర్నమెంట్ గురించి కూడా డెఫినెట్గా యూనియన్ గవర్నమెంట్ అనేది పార్ట్ 5లో ఉందని చెప్పాను, చూడండి, ఆ వీడియోస్ కూడా ఉంటాయి. సో యూనియన్ గవర్నమెంట్ వచ్చేసి మనకి 5th పార్ట్. యూనియన్ కింద ఉండాల్సింది స్టేట్ గవర్నమెంట్. యూనియన్ గవర్నమెంట్ ఆర్టికల్ 52 to 151. స్టేట్ గవర్నమెంట్ కింద ఇంకొకటి ఉంది, ఏం లేదు, ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 1947లో ఇండియాతో పాటు కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి. ఆ ప్రిన్స్లీ స్టేట్స్కి మనం ఎలాంటి కొత్త రైట్స్ ఇవ్వాలి, ఏమేమి రెగ్యులేషన్స్ ఇవ్వాలి అనేసి మనం కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసాం, ఓకేనా. మన షెడ్యూల్డ్ బి అని సెకండ్ షెడ్యూల్ బి పార్ట్లో ఉన్నవి డిలీట్ అయిపోయినాయి. స్పెషల్ ప్రొవిజన్స్ టు ప్రిన్స్లీ స్టేట్స్ అన్ని కొన్ని రాజ్యాలు ఉండే, ఇండిపెండెంట్ రాజ్యాలు, కింగ్డమ్స్. అవి ఇండియాలోకి విలీనం అయినప్పుడు వాటి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ మనం ఇచ్చామన్నమాట. ఆ స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి
డిలీట్ అయిపోయినాయి. ఎప్పుడు డిలీట్? ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్? 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1958లో ఈ పార్ట్ అనేది డిలీట్ అయింది. ఈ ఆర్టికల్ అనేది లేదు. 238 ఆర్టికల్ ప్రిన్స్లీ స్టేట్ కి స్పెషల్ ప్రొవిజన్స్ అనేది ఆల్రెడీ డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 8th పార్ట్. నెక్స్ట్ యూనియన్ గవర్నమెంట్ అయిపోయింది, స్టేట్ గవర్నమెంట్ అయిపోయింది, ప్రిన్స్లీ స్టేట్స్ డిలీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు యూనియన్ టెరిటరీస్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ ఇవన్నీ యూనియన్ టెరిటరీస్. వీటి యూనియన్ టెరిటరీస్ గురించి మనము తెలుసుకోవాల్సిన పార్ట్ వచ్చేసి మనకి 8th పార్ట్. 9th పార్ట్ వచ్చేసి పంచాయత్స్ అనేది మన షెడ్యూల్స్లో 11th and 12th షెడ్యూల్స్లో మెన్షన్ చేస్తుంది. ఈ పంచాయత్స్ అనేవి మనకి 1993లో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మన కాన్స్టిట్యూషన్లోకి ఇంక్లూడ్ అయినాయి. ఓకేనా? 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1993లో పంచాయత్స్ అనేవి వచ్చాయి. ఇవి ఏ ఆర్టికల్ నుంచి? 243 ఆర్టికల్ టు 243O సబ్ క్లాసులో ఓ వరకు ఈ ఆర్టికల్స్ అనేవి మన కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసాము. 9th పార్ట్. ఓకేనా? ఈ 9th పార్ట్లో ఉన్న పంచాయత్స్ అంటే ఏంటి? ఫస్ట్ లోకల్ గవర్నెన్స్. లోకల్ ఇప్పుడు విలేజెస్ ఉన్నాయి, మున్సిపాలిటీస్ ఉన్నాయి. అంటే లోకల్లో ఉన్న ప్రజలు వాళ్ళే ఒక నాయకుడిని ఎన్నుకొని వాళ్ళు ఎలక్షన్ కండక్ట్ చేసి అక్కడున్న నాయకుడితోని వర్క్స్ చేయించుకోవడానికి లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ని మనం పంచాయత్స్ అని పిలుస్తాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మున్సిపాలిటీస్. ఇది కూడా 9th A. ఇది ఒక సబ్ క్లాస్. ఇది కూడా 9thలోనే A. ఈ మున్సిపాలిటీస్ అనేవి 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ అవుతుంది 1993. ఇది కూడా మున్సిపాలిటీస్ అండ్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా 9th B. 9th A, 9th B కోఆపరేటివ్ సొసైటీస్. నెక్స్ట్ వచ్చేసి 10th పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ట్రైబల్ ఏరియాస్. ఓకే. నెక్స్ట్ యూనియన్ గవర్నమెంట్ అయిపోయింది, స్టేట్ గవర్నమెంట్ అయిపోయింది, యూనియన్ టెరిటరీస్ అయిపోయినాయి. నెక్స్ట్ పంచాయత్స్, మున్సిపాలిటీస్ ఇవన్నీ ఏరియాస్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు ఫైనల్లీ ట్రైబల్ ఏరియాస్. ఇక్కడికి 10 పార్ట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఈ 10 పార్ట్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ మనం ఫస్ట్ మనం దేని గురించి మాట్లాడుకోవాలంటే మనం ల్యాండ్ పైన ఉండాలి. ఆ ల్యాండ్ మనదై ఉండాలి. ఫస్ట్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అంటే మన ల్యాండ్, మన యూనియన్, మన టెరిటరీ. మనం అందులో సిటిజన్ అయి ఉండాలి, మనకు అందులో రైట్స్ ఉండాలి, మన ఫండమెంటల్ రైట్స్ ఉండాలి, మన స్టేట్కి కొన్ని పాలసీస్ ఉండాలి, మనకంటూ కొన్ని డ్యూటీస్ ఉండాలి. అండ్ మనకి హైట్లో ఉన్న ఫస్ట్ గవర్నమెంట్ ఏంటి? యూనియన్ గవర్నమెంట్ ఉండాలి, స్టేట్ గవర్నమెంట్ ఉండాలి, అండ్ మనకి కోఆపరేటివ్ సొసైటీ, మున్సిపాలిటీస్ ఇవన్నీ ఉండాలి. ఒక ఆర్డర్ చూడండి. ద యూనియన్ అండ్ టెరిటరీస్ ఆర్టికల్ 1 to 4 సిటిజన్షిప్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీకి సపరేట్గా పార్ట్ అనేది ఏం లేదు. 4th Aలోనే మెన్షన్ చేసి ఉంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఆర్టికల్స్ అంటూ 51 clause A ఆర్టికల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ యూనియన్, స్టేట్ స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి డిలీట్ అయిపోయినాయి. 7th పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిలీట్ అయిపోయింది. 7వ పార్ట్ ఇంకా వెళ్ళిపోయింది. 7th పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1958లో ఆర్టికల్ 238తోనే డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి యూనియన్ గవర్నమెంట్ తర్వాత మనకి స్టేట్ గవర్నమెంట్ వచ్చింది. యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. మనకి యూటీస్ ఉన్నాయి కదా, యూటీస్ గురించి ఇది వేరు. ఈ యూనియన్ టెరిటరీస్ వచ్చేసి బౌండరీస్ ఆఫ్ ఇండియా, మన ఇండియా ల్యాండ్ ఎక్కడి వరకు ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది అని చెప్పేది ఫస్ట్ పార్ట్. మనకు వచ్చేసి 8th పార్ట్ వచ్చేసి ఏం చెప్తుంది అంటే మన లోపల ఉన్న యూటీస్ గురించి డిస్కస్ చేస్తుంది, ఇండియా లోపలివి. ఓకే. పంచాయత్స్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ అయినాయి, ఎన్నో ఇయర్లో యాడ్ అయినాయి. మున్సిపాలిటీస్, కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబల్ ఏరియాస్ గురించి ఆర్టికల్ 244 to 244A. ఇక్కడికి 10 పార్ట్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ 11th పార్ట్ చూద్దాం. 11th పార్ట్లో దేని గురించి డిస్కస్ చేశారు? రిలేషన్ బిట్వీన్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి అండ్ స్టేట్ గవర్నమెంట్కి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఏమేమి ఉన్నాయో అలాంటి ఆర్టికల్స్ అండ్ సెక్షన్స్ అన్ని మనకి 11th పార్ట్లో మెన్షన్ చేశారు. ఇక్కడ రిలేషన్ అయిపోయింది. రిలేషన్ తర్వాత నెక్స్ట్ రావాల్సింది ఫైనాన్స్ అండ్ ప్రాపర్టీ మ్యాటర్స్, ఫైనాన్స్ మ్యాటర్స్ అన్ని 12th పార్ట్లో మెన్షన్ చేశారు. ఆర్టికల్ 300A కనిపిస్తుంది, 264 to 300A. 300Aకి ఒక స్టోరీనే ఉంది. 300A వచ్చేసి మనకి రైట్ టు ప్రాపర్టీ. ఒకప్పుడు రైట్ టు ప్రాపర్టీ అనేది మనకి ఫండమెంటల్ రైట్స్లో ఉండే, ఫండమెంటల్ 7th కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ రైట్ ఉండే. బట్ అది డిలీట్ అయింది. ఎందుకు డిలీట్ చేసినాము?
సెవెంత్ షెడ్యూల్ 7లో మనం డిలీట్ చేసేస్తాం. దేని బేసిస్లో డిలీట్ చేసామంటే జమీందార్స్ అండ్ కొంతమంది పటేల్స్, కొంతమంది సర్టెన్ ఓన్లీ కొంతమంది దగ్గరనే వేలాది ఎకరాల ల్యాండ్ ఉంది. ఎందుకండి మీ దగ్గర అంత ల్యాండ్, మీరు గవర్నమెంట్ కన్నా సేల్ చేయండి, లేదంటే ప్రజలకు అంటే లేని వాళ్ళకన్నా ఇవ్వండి అంటే మాకు రైట్ టు ప్రాపర్టీ అనేది కాన్స్టిట్యూషనే ఇచ్చింది, మీరు మా ల్యాండ్స్ని ఎలా అడుగుతారు, అక్రమంగా లాక్కుంటున్నారు అనేసి మాట్లాడారు. అసలు రైట్ టు ప్రాపర్టీ ఉండడం వల్ల గవర్నమెంట్కే చాలా ప్రాబ్లం వచ్చింది. అందుకని చెప్పేసి ఈ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వాళ్ళనే రైట్ టు ప్రాపర్టీ తీసేసి, రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్స్ నుంచి తీసేసి మనకి ఇక్కడ లీగల్ రైట్స్లో పెట్టారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ కమిషన్ వచ్చేసి మనకి 280 ఆర్టికల్ 280 మనకి ఫైనాన్స్ కమిషన్ ని డీల్ చేస్తుంది. ఈ ఫైనాన్స్ కమిషన్ ఇవన్నీ మనకి 12th పార్ట్ లో వస్తుంది. క్వశ్చన్స్ ఎలాగైనా అడగవచ్చు. ఇప్పుడు మీకు ఫైనాన్స్ కమిషన్ 280 అని తెలియదు. ఫైనాన్స్ కమిషన్ ఏ ఆర్టికల్, ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని అడిగారు. విచ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫైనాన్స్ కమిషన్ ఉంది అని అడిగినప్పుడు మీకు తెలీదు, ఆర్టికల్ గుర్తులేదు, ఏం గుర్తులేదు. కనీసం మీరు ఇలా 12th పార్ట్లో ఉంది. 12th పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ 264 to 300 వరకు ఆర్టికల్స్ మనకు 12th పార్ట్లోనే వస్తాయి అని ఇలా మనం ఒకదాన్ని ఒకటి రిలేట్ చేస్తూ ఎలిమినేషన్లో అయినా అట్లీస్ట్ ఆన్సర్ని 80% అయినా ఐడెంటిఫై చేయొచ్చు, 100కి 100% కాకపోయినా ఇలా. నెక్స్ట్ వచ్చేసి 13th పార్ట్. 13th వచ్చేసి ట్రేడ్. మనం ఆల్ ఓవర్ ఇండియాలో, ఎంటైర్ ఇండియాలో మనం ఎక్కడికైనా వెళ్ళి బిజినెస్ చేసుకోవచ్చు, ట్రేడ్ చేసుకోవచ్చు. అది మనకి 13th పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది. 14th వచ్చేసి సర్వీస్ అండర్ ద యూనియన్ అండ్ స్టేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 316 వచ్చేసి మనకి యూపీఎస్సీ అంటే కలెక్టర్స్ అవ్వాలి కదా, మనకి యూపీఎస్సీ బోర్డు గురించి చెప్తుంది. యూపీఎస్సీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు సివిల్ సర్వెంట్స్, కలెక్టర్స్ వాళ్ళందరూ సర్వీస్ చేయడానికి వస్తారు, ఐఏఎస్లు ఐపీఎస్లు. వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చేదేమో సెంట్రల్ గవర్నమెంట్, వర్క్ చేయడానికి పంపించేదేమో స్టేట్స్లో. స్టేట్ అండ్ సెంట్రల్ సర్వీసెస్ అండర్ ద స్టేట్స్ అండ్ సెంట్రల్స్. ఆర్టికల్ 308 to 323. నెక్స్ట్ వచ్చేసి ట్రిబ్యునల్స్. ఇవి కొంచెం న్యాయ వ్యవస్థ అంటే సర్టెన్ కొన్ని ఇప్పుడు మనం కోర్టుకి వెళ్తాం. దేని గురించి వెళ్తాం? లీగల్, ఫ్యామిలీ ఇష్యూస్, ప్రాపర్టీ ఇష్యూస్, క్రిమినల్, అలాంటివి కాకుండా కన్జ్యూమర్ కోర్ట్స్ కానీ ఇంకా ట్యాక్స్ గురించి కానీ ఒక సపరేట్ కోర్ట్స్ అనేవి ఉంటాయి. ఆ కోర్టే ట్రిబ్యునల్స్. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ 324. ఎలక్షన్ కమిషన్ ఏ ఆర్టికల్తో స్టార్ట్ అవుతుంది? 324. ఎలక్షన్ కమిషన్ ఎవరు రిక్రూట్ చేస్తారు, ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఎలక్షన్ కమిషన్ వచ్చేసి మనకి 15th పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉంటుంది. ఓకేనా? ఆర్టికల్ 324 to 329. నెక్స్ట్ వచ్చేసి మనకి 16లో ఏం లేదు. స్పెషల్ ప్రొవిజన్స్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ అంటే బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేయడమే 16th పార్ట్. 17th పార్ట్ అఫీషియల్ లాంగ్వేజెస్. యాక్చువల్గా 14 లాంగ్వేజెస్ ఉండేవి. 14 లాంగ్వేజెస్ ఉన్న కాన్స్టిట్యూషన్లో లేటర్ ఆన్ అన్ని ఎక్కువ మధ్యలో ఇంకా వేరే 61 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 71 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 92 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఈ అమెండ్మెంట్ యాక్ట్స్ తోని సింధీ అని, ఇంకొకటి మరాఠీ, ఇటలీ అంటే కొంచెం వేరే లాంగ్వేజెస్ అన్ని యాడ్ అయ్యి 14 లాంగ్వేజెస్ ఆఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్న మన 17th పార్ట్ 22 లాంగ్వేజెస్ వచ్చినాయి. ఓకేనా? ఈ 22 లాంగ్వేజెస్ వల్ల బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు. యూపీఎస్సీకి ఇంటర్వ్యూ ఇవ్వాలి. మీరు ఇంగ్లీష్లో అంతా పర్ఫెక్ట్గా లేరు, ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ ఇవ్వాలని మీకు ఇంట్రెస్ట్ లేదు, లేదు ఇంకా. అప్పుడు ఏం చేయొచ్చు? ఈ కాన్స్టిట్యూషన్లో ఉన్న లాంగ్వేజెస్ అన్నీ ఇంట్లో మీరు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు అనమాట. అక్కడ మీ ఇష్టం, మీ ఏ లాంగ్వేజ్ అన్నా చూస్ చేసుకోవచ్చు. ఇందులో తెలుగు కూడా వన్ ఆఫ్ ద లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చేసి 18 వచ్చేసి ఎమర్జెన్సీస్ అంటే ఏంటి? స్టేట్ ఎమర్జెన్సీ. ఇప్పుడు మనకి నేషనల్ ఎమర్జెన్సీ, వార్ టైంలో డిక్లేర్ చేసేది నేషనల్ ఎమర్జెన్సీ. నార్మల్ స్టేట్లో సీఎం లేదు, ఎక్కువ వైలెన్స్ జరుగుతుంది, స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్గా లేనప్పుడు స్టేట్లో ఇంపోజ్ చేసేది స్టేట్ ఎమర్జెన్సీ ఆర్ ప్రెసిడెంట్ రూల్. నెక్స్ట్ ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది. ఇండియా మొత్తంలో డబ్బులు లేవు, మొత్తం ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనాలన్నా మనం థౌజండ్స్లో పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అలాంటి సిచ్యువేషన్లో మనం పెట్టి ఎట్లా కంట్రోల్ చేయాలి? ఎమర్జెన్సీస్ అంటే అత్యవసర పరిస్థితిలో ఇంపోజ్ చేసేవి ఎమర్జెన్సీస్. మనకి వచ్చేసి 18th పార్ట్లో ఉన్నాయి. 19th కాన్స్టిట్యూషనల్. ఇప్పుడు ఇందులో పార్ట్ ఏంటి? 19th పార్ట్ మిస్లీనియస్ అంటే స్పెషల్ రైట్స్ టు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్స్ వాళ్ళకి సంబంధించింది. నెక్స్ట్ 20 వచ్చేసి అసలు అపాయింట్మెంట్ ఎట్లా చేస్తాం? ఇప్పుడు మనకు ఇప్పుడు ఒక చట్టం కావాలి. ఇప్పటివరకు ఒక చట్టం లేదు. ఎగ్జాంపుల్గా
ఇప్పుడు ఏదో ఒక చట్టాన్ని తీసేయాలన్నా, ఒక కొత్త చట్టం రావాలన్నా ఒక రాజ్యాంగ సవరణ అవసరం. ఎట్లా? ఒక బిల్ చేయాలి. ఆ బిల్ లెజిస్లేటివ్ పార్లమెంట్ అప్రూవ్ కావాలి. పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 2 హౌసెస్. లోక్‌సభ ఓకే చెప్పాలి. రాజ్యసభ అప్రూవ్ అయిన తర్వాత ప్రెసిడెంట్ సైన్ చేయాలి. ఈ ప్రాసెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏమంటామంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ యాక్ట్ అనేది ఎట్లా ఈ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసేది 20 పార్ట్. 21 వచ్చేసి టెంపరరీ ట్రాన్స్లేషన్స్. అంటే టెంపరరీగా మనం తీసుకునే డెసిషన్స్ కానీ రైట్స్ కానీ ఇంకా మనం టెంపరరీ తీసుకునే డెసిషన్స్ అని మనం 21 పార్ట్లో ఇంక్లూడ్ చేస్తాం. ఫైనల్లీ 22 వచ్చేసి మన హిందీ లాంగ్వేజ్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. మన నేషనల్ లాంగ్వేజ్ ఏది? హిందీ కదా. యాక్చువల్లీ 22 పార్ట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనం 25 పార్ట్స్ అని ఎందుకు చదువుతాం? ఇప్పుడు మనకి 4th ఏ ఉంది ఫండమెంటల్ డ్యూటీస్, 14th ఏ ట్రిబ్యునల్స్, నెక్స్ట్ 9th ఏ మున్సిపాలిటీస్, 9th బి కోఆపరేటివ్ సొసైటీ. ఈ క్లాజెస్ అన్ని యాడ్ చేసుకొని 25 పార్ట్స్ అయ్యాయి. క్లాజెస్ లేకుండా అయితే 22 పార్ట్స్. ఇదండి పార్ట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. థ్యాంక్ యూ.